హలో అండి. సమ్మర్ కదండి, ఇప్పుడు ఈ మల్లె చెట్టుకు అంతా తీసేస్తున్నానండి ఇట్లా ఆకులన్నీ. 2 రోజుల నుంచి నీళ్ళు ఏం పెట్టలేదండి దీనికి. ఈ ఆకులన్నీ ఇట్లా తీసేసేయాలండి, రిమూవ్ చేయాలి. మా సర్లా తీస్తుందండి ఇవన్నీ. అంత నీట్గా తీసేయాలండి. తీసేసి కొంచెం టిప్స్ కట్ చేసేయాల. ఇప్పుడు సాయంత్రం వరకు నీళ్లు పెట్టాను, ఎండకు ఉంది కాబట్టి నీళ్లు పెట్టాను. కొంచెం ఎరువేసి దీనికంతా కొంచెం గుల్లగా చేసి మట్టి ఎరువేసి నీళ్లు పెడతానండి. చూడండి ఎట్లా అంత క్లీన్గా తీసేసాయి నీట్గా. మార్చి నుంచి మాకు మొగ్గలు వస్తాయి బాగా మంచి ఎండకు పెట్టాలండి. ఇప్పుడు మల్లెలు చెట్లన్నీ మంచి ఎండకు పెడితే చెట్లు బాగా వస్తాయి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు చెట్లకి. నీళ్ళు ఎక్కువ పోస్తేనే చెట్టు చనిపోతాయి ఎక్కువ. చూడండి ఒక చెట్టుకి అప్పుడే అయిపోయా. ఇవి కొత్త చెట్లేనండి, అంట్లతో పెట్టిండేది నేను. పాత చెట్టు అయితే 2 years 3 years ఎదిగినా రీపోర్టింగ్ చేయాలి. అలాంటిగా రావు మొగ్గలన్నీ పువ్వులు రావు. కొత్త కాబట్టి నేను ఊరికి ఇట్లా రిమూవ్ అవుట్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఎరువు వేస్తాను. మరి అంతా వేసేటప్పుడు చూపిస్తానండి. ఓకే. సాయంత్రం అయిందండి, ఇంకా నీళ్లు పోద్దాం చెట్టుకి. చూడండి ఇది వేప చెక్క, వేప చెక్క, ఇది వర్మి కంపోస్ట్, ఇది ఎప్సమ్ సాల్ట్, ఇది బోన్ మిల్, ఇది వేప చెక్క అండి. ఇది ఆల్ మిక్స్ కేక్, ఇది ఆల్ మిక్స్ కేక్ అండి. ఇదన్నీ కలపాలండి. ఇవి చూడండి అంతా కలుపుతున్నాము. ఆ మిక్స్ అంతా వేసి ఇట్లాను ఇంకొంచెం వేసారులా. పక్కన సైడ్లకి ఇంకొంచెం ఎక్కువ, పెద్ద చెట్టే కదా ఇది. ఇట్లా కింద పైన మట్టి చాలు కింద పైన అట్లా కలిపే, మళ్ళీ అట్లా చేసి అట్లా చుట్టూ మధ్యలో వేయద్దు, చుట్టూ వేసేసి. ఇంకా దీనికి ఇది గోట్ మాన్యూర్ అయినా బాగుంటుందండి, మంచిది. అది మాకు దొరకదు కాబట్టి కౌ మాన్యూర్ అయినా కూడా చాలా మంచిది. ఇన్ని వేస్తేనేనండి వచ్చేది పూలు. ఊరికి మనం నీళ్లు పోసినామంటే రావు. బాగా నిండుగా నీళ్లు వేసేయాలండి. బాగా 2 రోజుల నుంచి నీళ్లు లేక పాపం ఎండిపోయినట్టుంది. చాలు కదా. ఇంకా దాంట్లో విరజాజి మొక్క అండి ఇది. చూడండి అన్ని నీళ్ళు వేసేస్తాము. ఇంకో 15 days అయిన తర్వాత చూపిస్తానండి. మంచి న్యూ షూట్స్ వచ్చేస్తాయి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.